మన ప్రయాణంలో మనము ఈరోజు చైతన్యం గురించి తెలుసుకునే ఒక స్థితికి మనం చేరుకున్నాం. అదే విశ్వ చైతన్యం. విశ్వ చైతన్యం గురించి మనం తెలుసుకోవాలంటే సృష్టికర్త గురించి మీకు ఒక అవగాహన ఉండి తీరాలి. ఆదిశక్తి అనే పేరుతో మనం ఎవరినైతే పిలుస్తున్నాం, సృష్టికర్త అంటున్నాం. మరి ఆదిశక్తి పట్ల మనకి ఒక అవగాహన ఉండి తీరాలి. సో ఈ ఆదిశక్తిని మనము మూల చైతన్యం అని పిలుస్తున్నాము, భగవంతుడు అని పిలుస్తున్నాము, ఒక ఎనర్జీ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఈ ఎనర్జీ కూడా మనలాంటిదే, సేమ్ టు సేమ్. మనకు ఎలా అయితే ఒక వ్యక్తిత్వం ఉంది, మనకంటూ ఒక జీవితం ఉంది, అలాగే సృష్టికర్త కూడా ఒక జీవితం ఉంది. తన స్థాయిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మనం ఎలా అయితే మన జీవితంలో మనకి ఎన్నో అనుభవాల ద్వారా మనం నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నామో, అలాగే ఆయన కూడా మనందరి అనుభవాల ద్వారా ఆయన కూడా నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకి మనకి మధ్య ఒక సంబంధం ఉంది, ఒక అర్థవంతమైన సంబంధం. ఆ సృష్టికర్తకి మనకి ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకోవడానికే మనము ధ్యానము అనేది చేస్తున్నాం. ఈ సృష్టికి, సృష్టికర్తకి మీకు మధ్య ఉన్న సంబంధమే ఈ ప్రయాణం. ఈ ప్రయాణంలో బాహ్యపరంగా చూస్తే ఒకటే స్థితి, మూడవ పరిధి, అందులో కార్యకలాపాలు, అవి ఎన్ని రకాలుగా మారిపోతూ ఉంటుంది. మూడవ పరిధి ఎప్పుడు ఫ్యాషన్స్ మారిపోతూ ఉంటాయి, ప్రపంచం మారిపోతూ ఉంటుంది, అదేదో డెవలప్ అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రపంచం ఎప్పుడు మేము ఇంతకు ముందు కంటే చాలా మారింది, ఇంతకు ముందు కంటే చాలా డెవలప్ అయింది అని చెప్తూ ఉంటాం. మనం ఏ విధంగా డెవలప్ అయింది అని క్వశ్చన్ అడిగినప్పుడు మనము జనాభా పెరిగింది, ఇళ్ళు పెరిగాయి, సిటీ పెరిగింది, ఫ్యాషన్స్ పెరిగాయి, చదువులు పెరిగాయి, బాహ్యపరంగా చాలా పెరిగాయి. అంటే పెరగటం అంటే ఏంటి, మార్పులు సంతరించుకుంటున్నాయి అంతే. అంతకు ముందు కంటే కొంచెం అడ్వాన్స్ అవుతూ వచ్చాయి. కానీ మనిషి చైతన్య పరంగా మాత్రం అక్కడే ఆగిపోయింది. ఎరుక పరంగా ఇంకో 10 ఏళ్ళైనా అంతే, అలాగే ఉంటుంది. ఒకవేళ ఎర్త్ ఫోటాన్ బ్యాండ్ లోకి వచ్చి ఉండకపోతే, మీరందరూ ఈ సమయంలో భూమి మీద వచ్చి ఉండకపోతే నిజంగానే ఏ మార్పుకి నోచుకోదు. ఇలాగే ఫ్యాషన్స్ పెరిగిపోతూ ఉంటాయి, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది అంతే. టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని ఎలాగో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు, మరింతగా దానికి బానిస అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ విషయాలు మీ కళ్ళ ముందు ఎప్పటికప్పుడు మార్పుకి లోనవుతూ ఉంటాయి, నిరంతర మార్పుకి లోనవుతూ ఉంటాయి. మీరు అనుకుంటూ ఉంటారు ఏదో జరిగిపోతుంది అని, ఏదో బాగా డెవలప్ అయిందని. ఏం లేదు, చైతన్య పరంగా ఏ డెవలప్మెంట్ లేదు మీలో. సో సొసైటీ పరంగా చూస్తే సొసైటీ చైతన్యాన్ని సమర్థించదు, ఎరుకని సమర్థించదు, దాని పట్ల అవగాహనని సమర్థించదు. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. సొసైటీ స్వార్థం సొసైటీది, దానికి మనుషులు కావాలి వాడుకోవడానికి. ఫైనల్ గా మీరే శక్తినిచ్చేది సొసైటీకి. సొసైటీ ఎప్పుడు మీ మీద ఆధారపడి జీవిస్తుంది, కానీ మీరు అనుకుంటారు మీరే సొసైటీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అని. మనుషులందరి మీద మీరు ఆధారపడి జీవిస్తున్నారు అని మీరు అనుకుంటారు అంతే. ఎంత ఎక్కువ మందితో మనం కాంటాక్ట్స్ ఉంటే అంత బాగుంటుందని, కానీ కాదు. ఎంత తక్కువ మీకు కాంటాక్ట్స్ ఉంటే అంత మంచిది. అసలు ఎవరు లేకపోతే ఇంకా మంచిది. మీతో మాత్రం మీకు కాంటాక్ట్ ఉండాలి. ఈ సమయంలో సృష్టికర్త మనతో ఏం చెప్తున్నాడంటే, కేవలం మీతో మీరు కాంటాక్ట్ లో ఉంటే చాలు అని చెప్తున్నాడు. అసలు ఈ సృష్టికర్త గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ సృష్టికర్త నిజంగా ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సృష్టికర్త ఉంటే మరి మనతో మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే సృష్టికర్త అంటే ఒక రాయి కాదు, ఒక గుళ్ళో విగ్రహం కాదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లైన్లో నిలబడి పండగ రోజున కొట్టుకొని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి వచ్చేయడానికి. అక్కడ ఉన్నది సజీవమైన సృష్టికర్త. అతను అందరితో మాట్లాడు, అందరికీ దర్శనం ఇవ్వడు, అసలు ఎవరికి ఇవ్వడు దర్శనం. నిజమైన భగవంతుడు ఎప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. దర్శనం మీకు ఒక రాయిది మాత్రమే దొరుకుతుంది, ఒక స్టోన్. దానికి మీరు దేవుడు అని పేరు పెట్టి మీరు ఎన్ని గుళ్ళైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఎంతమంది దేవుళ్ళ గుళ్ళైనా అన్ని రకాల మనుషులు పోయి లైన్లో నిలబడచ్చు.
దర్శనం చేసుకున్నాము అని భ్రమపడి వచ్చేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ నిజమైన భగవంతుడు ఎవరితో మాట్లాడు, ఎవరికి దర్శనం ఇవ్వడు, ఎవరి పట్ల పక్షపాతం చూపించాడు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఉండవు, అట్లా ఏం ఉండదు అసలు. ఎవరు ఎరుకతో ఉంటే, ఎవరు తన అంతరాత్మ యొక్క బోధని వింటూ ఉంటే, ఎవరికైతే నిరంతరం అంతర్మదనం సాగుతూ ఉంటుందో దాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణించే క్రమంలో అలా వెళుతూ 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 ఉండే క్రమంలో ఒకానొక దశలో తప్పకుండా ఆయన మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆ అర్హత మీరు సంపాదించుకుంటున్నారు కాబట్టి. అర్హతని బట్టి మాత్రమే భగవంతుడు మీతో మాట్లాడతాడు. అప్పటి వరకు మీరు ఏం చేసినా అదంతా మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవడం. మీరు ఏమి భౌతిక పరమైన కార్యకలాపాలు చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కాలక్షేపం మాత్రమే. అది మీ ఎరుకని మీరు తిరిగి ప్రాప్తించుకునే వరకు భగవంతుడు అనేవాడు మాట్లాడు జంటలు. అసలు సాధారణంగా భగవంతుడు ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం రాదు. ఆయన ఎవరికి దర్శనం ఇవ్వాల్సిన అవసరం అంతకంటే రాదు. చాలా స్పిరిచువల్ గా ఎదిగిన మాస్టర్లకు మాత్రమే ఒకానొక దశలో తన ఉనికిలోకి ఎవరైతే వెళ్తారో పూర్తిగా వాళ్ళకి అక్కడ కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఆయనే చెప్తాడు స్వయంగా. ఆయన్ని చేరుకోవడానికి కూడా ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. మీ అంతరంలోకి మీరు చేసే ప్రయాణం ద్వారానే మాత్రమే అతను మీకు దర్శనమిస్తాడు. సాధారణంగా మీకు ఒక సృష్టికర్త మాట్లాడే పరిస్థితి ఎప్పుడు వస్తుందో నేను మీకు చెప్తా వినండి. భూమి ఫోటాన్ బెల్ట్ లో ఉంది. భూమి కోసం మరి ఎంతో ఎదిగిన ఆత్మలు వారి యొక్క జ్ఞానాన్ని పంచే నిమిత్తం, వారి యొక్క ఎనర్జీని, ప్రేమ ప్రకంపనాలని పంచే నిమిత్తం ఎప్పుడైతే భూమి మీదకి వస్తారో మరి వాళ్ళు దానికోసం పనిచేసే క్రమంలో వాళ్ళని వాళ్ళు ఎదిగేలా చేసుకునే క్రమంలో అప్పుడు ఆయన నుంచి సహాయం అందుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఎదిగిన తర్వాత, వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఒకానొక దశలో తప్పకుండా ఆయన మాట్లాడతారు. ఎందుకంటే ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం వాళ్ళు ఆల్రెడీ పైనుంచి మళ్ళీ వెనక్కొచ్చి మరి ఈ భూమి మీద జన్మలు తీసుకొని ఇక్కడ వారి యొక్క జ్ఞానాన్ని, ఎనర్జీని పంచుతున్నారో వాళ్ళతో మాత్రం మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఏ ప్రశ్న అయినా దానికి ఆన్సర్ ఇవ్వడానికి అతను సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన తరపున పనిచేస్తున్నారు కనుక. ఆయన మీద విశ్వాసంతో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసం చెదిరిపోకుండా ఉండటానికి ఆయన వాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడతారు. అలాగే ఈ సమయంలో భూమి మీద చాలా మంది ఎవరైతే తపన పడుతున్నారో ఈ భూమి కోసం, భూమి ఎసెన్షన్ కోసం, అలాంటి వాళ్ళకు సృష్టికర్త ఈ రోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా చోట్ల వాళ్ళు విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఇండియాలో ఉండొచ్చు, లేదా హిమాలయాస్ లో ఉండొచ్చు. కానీ వాళ్ళందరితో ప్రైమ్ క్రియేటర్ కాంటాక్ట్ లోనే ఉన్నాడు, ఎవరైతే రియల్ గా వర్క్ చేస్తున్నాడు. చూసారా, ఎప్పుడైనా సరే మీరు విశ్వ కళ్యాణంలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు మీకు మాట్లాడటం కానీ, దర్శనం ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతాయి. అతను ఏ రూపాన్నైనా ధరించి మీతో మాట్లాడగలడు. సో ఒక అనంతమైన శక్తివంతుడు, సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు. సో అనంతంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిగా అతను తనని తాను తెలుసుకునే క్రమంలో ఈ సృష్టి మొత్తాన్ని ఆవిష్కరించాడు తన ఆలోచనలోంచి. మరి విశ్వాలన్నీ ఆయన నుంచే సృష్టింపబడ్డాయి. ఆయనకంటూ ఒక జీవితం ఉంది ఈ విశ్వాలన్నింటినీ పరిపాలిస్తూ. మరి ఆ విశ్వాల్లోని చిన్న పెద్ద గ్రహాల్లో ఉండే జీవరాశులందరి యొక్క అనుభవాలని స్వీకరిస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. కానీ అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆయన యొక్క బోధన, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆన్సర్స్
ఒక పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న ఒక మహనీయుడు సృష్టికర్త. ఈ సృష్టిలో ఏదైనా అతన్ని అడిగి మనం తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తి, చాలా అమూల్యమైన వ్యక్తి, చాలా ఆయన తన సమయాన్ని అమూల్యమైన వ్యక్తుల కోసమే వెచ్చిస్తాడు. సో భగవంతుణ్ణి పొందడానికి అర్హత ఉంది, ఒక అర్హత. ఆ అర్హతని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది లోపల నుంచి, ఆ అర్హత బయట నుంచి కాదు. మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత ఎక్కువ మనం హుండీలో వేయగలం, ఎంత ఎక్కువ స్పెషల్ దర్శనాలకు మనం డబ్బులు పెట్టగలం, ఇది కాదు ఆయన చూసేది. అది కేవలం అది మీకు మామూలుగా భౌతికంగా ఉన్న గుళ్ళల్లోనే అది సాధ్యం అవుతుంది. ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అమౌంట్ కట్టేసి. అందుకే కొత్త కొత్త స్కీములు పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. 10 లక్షలు కట్టిన వాళ్ళకి ఇట్లా, 5 లక్షలు కట్టిన వాళ్ళకి ఇలా, ఇవన్నీ. కానీ ఇలా ఏముండదు, ఈ వ్యాపారం ఉండదు కదా నిజమైన భగవంతుడి విషయంలో. ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఈ నిజాన్ని, సృష్టికర్తని తెలుసుకుంటారో అప్పుడు సృష్టికర్త మీద మీకు ప్రేమ కలుగుతుంది. ప్రేమ అది బాహ్యంగా మనుషుల మీద కలిగే ప్రేమ లాంటిది కాదు. అదొక అద్భుతం. ఆయనతో ప్రేమలో పడటం అంటే అది మామూలు విషయం కాదు. సృష్టికర్తతో ప్రేమలో పడటం అంటే, ఎందుకంటే అతనితో ప్రేమలో పడటం చాలా ఈజీ. నీకు ఇంకా బయట వ్యక్తులతో వాళ్ళని బాగా స్టడీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ మనస్తత్వాలకు అనుగుణంగా మనం చాలా బెండ్ అవ్వాల్సి వస్తుంది. మనని మనం కోల్పోతే తప్ప వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వరు వాళ్ళ జీవితంలో ఉండడానికి. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడు నిరంతరం మీకు అనంతమైన ప్రేమని కురిపిస్తూనే ఉన్నాడు, వర్షిస్తూ ఉంటాడు అనమాట. ఇతనితో ప్రేమలో పడటం చాలా ఈజీ. అయితే అతనితో ప్రేమలో పడాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలిసి ఉండాలి. మనకి ఎవరో తెలియకుండా మనం ఎవరితో ప్రేమలో పడం కదా. అలాగే ఇక్కడ కూడా భగవంతుడి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఆయన ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన ఎలా మనని ప్రేమిస్తున్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన నీకు ఏమిచ్చాడు, అతని ప్రేమలో భాగంగా నీకేమిచ్చాడు అన్నది నీకు తెలియాలి. ఒక అనంతమైన స్వేచ్ఛనిచ్చాడు భగవంతుడు. ఒకటే ఇచ్చాడండి అందరికి, స్వేచ్ఛ, ఒక పరిపూర్ణమైన స్వేచ్ఛ. ఆయన ప్రేమకి నిదర్శనం ఏంటంటే ఆ స్వేచ్ఛ మాత్రమే నిదర్శనం. ఎందుకంటే మీరు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. అలాంటి స్వేచ్ఛనిచ్చాడు. అయితే మరి ఆయన ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసినప్పుడు దాని పరిపాలనలో భాగంగా అంతర్గతంగా ఎన్నో నియమాలను కూడా ఏర్పరిచాడు. అవన్నీ ఆయా విశ్వాలకు సంబంధించినవి. ఎప్పుడైతే ఆయన విశ్వాలను సృష్టించాడో, ఆయన ఒక మహా చైతన్యం. ఈ మహా చైతన్యము విశ్వాలని సృష్టించినప్పుడు అక్కడ విశ్వ చైతన్యము అనేది ఆవిర్భవించింది. భగవంతుడిలో ఒక భాగం ఏంటి? విశ్వ చైతన్యం. అతను ఎన్ని విశ్వాలను సృష్టించాడు? అనంతంగా విశ్వాలను సృష్టించాడు. అయితే ప్రతి విశ్వానికి, గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వానికి తనదైన కొన్ని నియమావళి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విశ్వానికే తీసుకుందాం. ఇక్కడ ఫ్రీ విల్ ఉంది, సంకల్ప స్వేచ్ఛ. అది వేరే విశ్వాల్లో లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అయితే మరి ఇలాంటి ఫ్రీ విల్ విశ్వంలో ఇక్కడ విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతి విశ్వానికి ఉంటాయి నియమాలు, దాని నియమావళి దాన్ని. కానీ మన విశ్వం, ఇక్కడ మనం ఉన్నది ఎక్కడ? మనం భూమి మీద ఉన్నాము. మన భూమి ఏ విశ్వంలో ఉందో ఆ విశ్వానికి సంబంధించిన నియమావళిని మనం తెలుసుకోవాలి. ఇవి చాలా పెద్ద విషయాలే. ఎందుకంటే మీ జీవితంలోంచి, ఈ మాయలోంచే బయటపడలేని మీరు ఎక్కడో విశ్వ చైతన్యం గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచించండి. చాలా పెద్ద విషయం అది, విశ్వ చైతన్యం. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన విశ్వాల్లోంచి ఒక విశ్వం యొక్క నియమావళి గురించి తెలుసుకోవటం కానీ, ఆ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క పద్ధతులు, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను మనం తెలుసుకునే స్థితి మనకి ఎందుకు వచ్చింది?
ఆ పరిస్థితి, ఆ సమయం ఎందుకు వచ్చింది అంటే పరివర్తన. ఈ సమయంలో గొప్ప పరివర్తన సంభవిస్తుంది. ఈ సమయంలో అందరికీ ఎదిగే అవకాశం ఇవ్వబడింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప ఎగ్జంప్షన్ ఇవ్వబడుతుంది అందరికీ. మీరు ఎలాంటి వారైనా సరే ఈ సమయంలో మీరు ఎదిగే అవకాశం ఉంది, మీరు ఎదగాలి అని అనుకుంటే. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా దైవ ప్రేమే ఉంది. మీరు ఎదగను అని మీరు అనుకున్నా కానీ దేవుడు దాన్ని గౌరవిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. మనుషుల్లా కాదు కదా అతను. ఆయనకి నచ్చినట్టు ఉంటే ఒకలా చూడటం, ఆయన నచ్చినట్టు లేకపోతే నీకు నాకు పడదని రామ్ రామ్ అని వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఆయనకి నడవు. ఆయన కేవలం ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే ఇవ్వడం మాత్రమే తెలుసు, ఆయన ఇంకేం తెలియదు. విపరీతమైన స్వేచ్ఛనిస్తాడు. అచ్చా నువ్వు మారవా, ఎదగవా, ఓకే, నువ్వు ఇలాగే నేను ఉద్యోగ వ్యాపారాలు సినిమాలు వీటితోటి ఈ మాయలోనే ఉంటాను నేను అని అనుకుంటావు, ఉండు, నో ప్రాబ్లం. దాని యొక్క అతను ఏమంటాడంటే ఒకటే, పర్యవసానాలు అనేది నేను ఒకటి సృష్టించాను ఈ భూమి మీద. అన్ని విశ్వాల్లోనూ ఉంటాయి పర్యవసానాలు అనేది, అసలు ఈ సృష్టిలో అదొక నియమం అనమాట. అదేంటంటే అన్ని విశ్వాలకి వర్తించే నియమం అది. వీటన్నిటికి కలిపి కామన్ గా కొన్ని నియమాలు ఉంటాయి. అదేంటంటే ఒకటి స్వేచ్ఛ, రెండు పర్యవసానాలు, మూడోది పరివర్తన. ఈ మూడు మాత్రం కంపల్సరీ అన్నిట్లో. కాబట్టి ఇక్కడ మన విశ్వానికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ విశ్వ నియమాలు అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు, ఈ విశ్వ చైతన్యాన్ని ఎప్పుడైతే సృష్టించాడో ఆ విశ్వ చైతన్యం ఇంకా తనకంటూ ఒక క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు తను ఒక మనిషి లాగానే కాదు, ఇప్పుడు దేవుడు ఎలా అయితే మనలాగానే ఆయన కూడా జీవిస్తున్నాడో అలాగే ఇప్పుడు విశ్వ చైతన్యం కూడా తన విశ్వాన్ని తను పరిపాలించుకుంటుంది అనమాట. ఇంకా తన ఇండిపెండెంట్ లైఫ్. తనకి ఎనర్జీ ఎక్కడి నుంచి అందుతుంది, సృష్టికర్త నుంచి అందుతుంది. కానీ తను విశ్వ చైతన్యంగా తను ఎలా ఉంది ఇప్పుడు ఒక బాధ్యతతో ఉంది. ఏ బాధ్యత? ఇప్పుడు ఈ విశ్వ చైతన్యం ఏం చేస్తుంది అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్ని సూర్య కుటుంబాలు ఉన్నాయో ఈ సూర్య కుటుంబాలన్నిట్లో ఉండే గ్రహాల్లో ఎవరైతే జీవరాశి ఉన్నారో ఆ జీవరాశి మొత్తానికి ఆ విశ్వ చైతన్యం వారి ఎదుగుదల కోసం కృషి చేస్తుంది. విశ్వ చైతన్యం ఏం చేయదని అనుకోకండి. విశ్వ చైతన్యం ఎప్పుడు భగవంతుడి క్వాలిటీస్ అన్ని దానిలో నింపుకొని ఉంటుంది విశ్వ చైతన్యం. ఆ విశ్వ చైతన్యం ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్స్ మొత్తం అందులో ఉండే అద్భుతమైన జీవరాశి అన్ని ఎదగాలని కోరుకుంటుంది, అన్ని పరిపూర్ణత్వాన్ని పొందాలని కోరుకుంటుంది. ఎందుకంటే వాటన్నిటి పరిపూర్ణత్వమే తన పరిపూర్ణత్వం కనుక. సో విశ్వ చైతన్యము ఒక మాతృమూర్తి లాంటిది, అంటే ఒక తల్లి. ఒక తల్లి నిజంగా ఉదాహరణ చెప్పడానికి తల్లి అని చెప్తున్నా. ఒక తల్లికి ఎలా అయితే నిస్వార్థంగా తన బిడ్డల యొక్క మంచిని కోరుకుంటుందో అలా ఉదాహరణ మాత్రమే విశ్వ చైతన్యం. అంటే మళ్ళీ అదొక స్త్రీ కాదు పురుషుడు కాదు, అదొక ఎనర్జీ. కానీ నీకు ఉదాహరణ అర్థం కావడం కోసం అలా చెప్తున్నాం. ఇక్కడ విశ్వ చైతన్యం ఏం చేస్తుందంటే అనంతమైన ప్రేమ తన విశ్వాల లోపల ఉండే గ్రహాల్లోని జీవరాశి అన్నిటి పట్ల. ఎందుకంటే ఫస్ట్ జీవరాశి ఎదగాలి, ఎదిగితేనే ఆ తర్వాత ఆ గ్రహాలు పరిపూర్ణమవుతాయి. గ్రహాలు పరిపూర్ణమైతే సూర్య కుటుంబాలు పరిపూర్ణమవుతాయి, సూర్య కుటుంబాలు పరిపూర్ణమైతే ఆ విశ్వమే పరిపూర్ణమవుతుంది. అయితే ఇదంతా ఒక్కసారే జరుగుతుందా ఆలోచించండి. ఇక మనం వెయిట్ చేద్దాం, మొత్తం గ్రహం మొత్తం పరిపూర్ణం అవడానికి ఇంకా కొద్ది రోజులు ఉంది, ఇంకొద్ది సంవత్సరాల్లో లేదా ఇంకో రాబోయే 100 సంవత్సరాల్లో ఈ మొత్తం పరిపూర్ణం అయిపోతుంది. అట్లా ఉండదు. కరెక్ట్ గా ఒక 12 గంటల 14 నిమిషాలకి మరి గ్రహం పరిపూర్ణం అయిపోద్ది. ఆ తర్వాత మిగతా గ్రహాలు కూడా మళ్ళీ ఇంకొక 300 సంవత్సరాలు అట్లా ఉండదు. ఇక్కడ ఎవరు జీవరాశుల్లో ఎవరికి వాళ్ళే విడివిడిగా పరిపూర్ణతని ప్రాప్తించుకోవాలి. ఇప్పుడు 800 కోట్ల జనాభాలో ఎవరికి వాడే పరిపూర్ణత్వాన్ని పొందాలి తప్ప అందరూ కలిసి పొందటం అనేది ఉండదు. అందరూ కలిసి ధ్యానం చేయండి, అందరూ కలిసి స్పిరిచువల్ గా ఎదగాలని కోరుకోండి, కానీ అందరూ కలిసి సంకల్పాలు కూడా పెట్టుకోండి. కానీ ఫైనల్ గా ఎవరి ఎదుగుదల వాళ్ళదే. ఇక్కడ స్పిరిచువాలిటీలో మీరు సింగిల్ గానే ఎదుగుతారు.
అందుకే మీరు స్పిరిచువాలిటీలోకి వెళ్ళే కొద్దీ ఈ డ్యూయాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీలో. అంటే జనంతో ఉండటం కానీ, అందరితో కలిసి ఎదగాలనుకోవడం కానీ, లేకపోతే గ్రూప్ మెడిటేషన్లు ఇట్లా గ్రూప్ గా ఉండి ఎదగటం కానీ, ఇవన్నీ కొన్నాళ్ళకి ఆగిపోతాయండి. ఇక లైఫ్ లాంగ్ గ్రూప్ మెడిటేషన్లు చేసుకుంటూ కూర్చుంటారని అనుకోకండి, అది మీ భ్రమ. స్పిరిచువాలిటీ అంటేనే అది ఒక ఒంటరి ప్రయాణం. మనం ఒక గ్రూప్ ద్వారా ఎంటర్ అవుతాం, అది వేరే విషయం. ఒక సొసైటీ ఉంటుంది, సొసైటీని పట్టుకుంటాం, ఆ సొసైటీలోకి ఎంటర్ అవుతాం, సొసైటీలో అన్ని తీసుకుంటాం. అక్కడ సొసైటీలో భారీ లెవెల్లో పుస్తకాలు అమ్ముతారు, మెరకబాలు అమ్ముతారు, అన్ని అమ్ముతారు, క్రిస్టల్స్ అమ్ముతారు, ఏదో ఒక మహా సముద్రం అనమాట, అందులో ఏవేవో అమ్ముతుంటారు. అయితే అది ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అనేది ఈ ప్రయాణంలో భాగంగా మీరు దాన్ని తెలుసుకోవడానికి మీరు ఏదో బాహ్యంలో పరిశోధనలు చేస్తూ ఉంటారు, చాలా మంది బయట ఎదుగుతూ ఉంటారు. చూడండి, అందుకే ఈ బిజినెస్లు అన్ని ఎట్లా నడుస్తూ ఉంటాయంటే బయట ఈ పుస్తకాలే కానీ, క్రిస్టల్స్ కానీ, మెరకబాల్ కానీ, పిరమిడ్లు కానీ, ఎందుకని మనుషులు ఎక్కువ బాహ్యంలో వెతకటం అలవాటు అయిపోయింది వాటి లైఫ్ అంతా. ఇక అందుకని బాహ్యంలోనే ఎదుగుతారు. దానివల్ల అవి దొరుకుతాయి కానీ అవి వాటిని ఉపయోగించుకోవడానికి మనిషి అంతరంలోకి వెళ్ళడానికి అలవాటు లేదు. మీరు ఒక మెర్కాబాని ఉపయోగించుకోవాలన్నా ముందు మీరు దాంతో కలిసి ఒక 3 గంటలు 4 గంటలు కూర్చునేటట్టు ఉంటే కదా దాని నుంచి మీరు ఏదైనా పొందేది. చాలా వరకు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇది పెట్టుకుంటే మా ఇంట్లో ఏమైనా సమస్యలు పోతాయా, ఇది పెట్టుకుంటే అందరికి మంచి జరుగుద్దా, మా ఆయనకి మా పిల్లలు వాళ్ళు ధ్యానం అయితే చేయరు అనుకోండి, ఇంకా నాన్ వెజ్ అయితే మానలే, కానీ ఇది పెట్టుకోవడం వల్ల మాకు ఏదైనా మంచి జరిగిద్దా, ఆ లెవెల్లో ఆలోచిస్తారు చూడండి. ఇక అక్కడే ఆగిపోతారు వాళ్ళు అన్నమాట. ఇది ఏ ఉపయోగం లేదు వాళ్ళకి, ఎంత పెద్ద మెరకాబా ఇవ్వు, ఎంత పెద్ద ఇది ఇవ్వు, ఏ ఉండదు అక్కడ. కానీ మెర్కాబాలు కానీ, క్రిస్టల్స్ కానీ, పిరమిడ్లు కానీ, వాటి యొక్క సృష్టి జరిగింది అందుకోసం కాదు. మీకు మీరుగా ఆత్మపరంగా ఎరుకని పెంచుకునే క్రమంలో అసలు నేనెవరు, నేను ఎందుకున్నాను ఇక్కడ అసలు నేను ఏం చేస్తున్నా అన్న క్వశ్చన్ మీకు రేజ్ అయ్యే వరకు మీరిక మిగతాదంతా కాలక్షేపమే. ఈ కాలక్షేపం ఇక్కడే కాదు, చర్చకు కూడా కాలక్షేపం నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే, మీరు 3వ పరిధిలో ఉన్నంతసేపు కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తారు, మీరు చనిపోగానే 4వ పరిధిలోకి వెళ్ళిపోతారు అంతే. మీరు అనుకుంటారు 4వ పరిధిలోకి వెళ్ళాక నేను ఏదో దేవుళ్ళు కలిసిపోయానో, లేకపోతే మేము ఇక పైకి వెళ్ళిపోయాక ఇంకేం ఉండదండి అంత ఎనర్జీ అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు 3వ పరిధి తర్వాత 4వ పరిధి ఏదైతే ఉందో అది కూడా 3వ పరిధి, అది 3వ పరిధికి కొనసాగింపు అంతే. 3, 4 అసలు వేరు కానే కాదు, ఒకటే. కాకపోతే మీరు నిద్రపోయినప్పుడు 4లోకి వెళ్తుంటారు, నిద్రపోయినప్పుడు చనిపోయినప్పుడు 4లోకి వెళ్తూ ఉంటారు. కానీ మీకు ఎవరైతే ఈ టీవీలు, గీవీలు, ఫ్యాషన్లు, మొబైల్లు అన్ని అందిస్తూ నిన్ను మాయలోనే ఉంచి నీకు ఈ ప్రపంచంలో నీకు అసలు జీవించడము అంటే దాని డెఫినేషనే మార్చి పారేశారు చూడండి. వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు అనుకున్నారు, ఏదో వేరే దేశంలో కూర్చున్నారు అనుకుంటారా బిల్డింగ్ లో? నో, వాళ్ళందరూ 4లోనే ఉన్నారు మొత్తం. మిమ్మల్ని మాయలో ఉంచే వాళ్ళందరూ 4లోనే ఉన్నారు. వాళ్ళు నీకు ఎలాగో కనపడరు, ఎందుకంటే 3 వరకే చూడగలుగుతాయి నీ కళ్ళు. కానీ వాళ్ళందరూ కూర్చుంది 4లో. వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ పరిపాలన మొత్తం నడుస్తుంటారు. మీరందరూ ఇక్కడ వ్యక్తుల్ని, ప్రభుత్వాలని మీరు దుయ్యబడుతూ ఉంటారు, వాళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళ వల్ల ఎట్లా జరిగింది, వాళ్ళ వల్ల ఎట్లా జరిగింది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని నడిపిస్తున్న వాళ్ళ గురించి మీకు ఎవరికి తెలియదు. దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీరు ఈ మాయలో ఇక్కడ ఉండడమే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కూడా 3, కాకపోతే దీని కొనసాగింపు అంతే అది. సో అక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే, అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మీరు 4లోకి వెళ్తే ఏమనుకుంటున్నారు, అక్కడ ఏముంటుందని, ఇక్కడ భూమే ఉంటుంది అక్కడ కూడా, కాబట్టి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, కనబడుతుంది అట్లా పెద్దగా. ఎందుకంటే పరిధి మారింది కదా, కొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగింది అక్కడ. అక్కడికి వెళ్ళాక కూడా మీరు మళ్ళీ అక్కడ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అక్కడ కూడా మందు కొడుతూ ఉంటారు, అక్కడ కూడా జనాలందరూ నాన్ వెజ్ తినే పనిలో ఉంటారు. అక్కడ కూడా 4వ పరిధిలో వాడి ఏం చేయాలనుకుంటే అది చేస్తుంటాడు. వాడికి చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళి, ఎందుకంటే అక్కడ ఫ్రీ. అప్పుడు చచ్చాకే ఉంది, బాడీ లేదు, కానీ మళ్ళీ ప్రపంచం అట్లే ఉంది. సో కాబట్టి నీకు అదే జనాల మధ్యలో నువ్వు తిరుగుతూ ఉండొచ్చు, కానీ నువ్వు కనపడవు ఎవరికి.
కానీ నీకు మాత్రం అందరూ కనబడుతుంటారు ప్రశాంతంగా. కాబట్టి నువ్వు ఏది కావాలంటే చాలా మంది ఇక్కడ నెరవేరని కోరికలు, అంటే ఈ గొంతెమ్మ కోరికలు ఇక్కడ సగమే నెరవేరుతాయి. ఆ తర్వాత మళ్ళీ అవి అది నెరవేర్చుకోవడానికి మళ్ళీ అక్కడికి పోయాక కూడా ఇదే తంతు. ఇక్కడ లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటాడు కదా, అక్కడ కూడా మళ్ళీ సెటిల్ అవ్వాలని అనుకుంటాడు వాడు. ఇక్కడ చచ్చిపోతాడు, మళ్ళీ అక్కడికి పోగానే నేను ఇక్కడ సెటిల్ అవ్వాలని అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. మళ్ళీ ఇల్లు ఏముంది అక్కడ సృష్టిస్తాడు వెంటనే. వాడు అనుకుంటాడు ఒక మంచి ఇల్లు దొరుకుతుంది, అనుకుంటాడు వాడికి డైనింగ్ టేబుల్ మీద అన్ని రెడీగా ఉంటాయి, అనుకుంటాడు ఏ బార్కు వెళ్ళి కూర్చుంటాడు, అనుకుంటాడు అట్లా వచ్చేస్తుంటాయి అన్ని ఫ్రీ. అంటే అక్కడ కూడా మళ్ళీ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ సెటిల్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ లైఫ్ లో సెటిల్ అవ్వదామని చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఇక్కడ వాడు అసలు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ధ్యానంలో తను ఎవరో తెలుసుకోవాలా. వాళ్ళకి తెలిసింది ఏంటి? ఈ 3వ పరిధిలో మనము ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకుంటే మంచిగా మనం సెటిల్ అవ్వచ్చు, లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ముందు మన పిల్లగాళ్ళని కూడా సెటిల్ చేయాలి, వాళ్ళని ఫారెన్ పంపించాలి ఇట్లా. అంతేగాని వాడి చైతన్య పరంగా వాడిని ఎదిగేలా చేయాలని కాదు. దానివల్ల ఏమైతుంది అంటే వాళ్ళు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాక కూడా అక్కడే సెటిల్ అవుదామని చూస్తూ ఉంటాడు మళ్ళీ అక్కడ కూడా. సో అయితే అక్కడ డార్క్ ఫోర్సెస్ అందరూ విచిత్రం ఏంటంటే అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపిస్తారు. బాబు మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలంట అనగానే వీడు మళ్ళీ తలకాయ ఊపి వచ్చేయటమే. ఇంక అక్కడ చేయడానికి ఏమి ఉండదు, అసలు వాడితో పోరాటం ఉండదు, మాట్లాడటం ఉండదు, ఏమీ ఉండదు. వాడు ఏది చెప్తే అది విని మళ్ళీ జన్మలు తీసుకోవటమే అంతే. మీరు ఈ 3, 4లోనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే 3లోనే ఉంటారు. అసలు మీకు మరణమే లేదు. మీరు మరణం అని ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ మీకు బాడీ పనిచేయదు. అందుకని ఇక మీరు నెక్స్ట్ బాడీ, ఇక మిమ్మల్ని వాడుకోవాలంటే డార్క్ ఫోర్సెస్ కి మీరు హెల్తీగా లేరు కదా, ఇక మీరు మూల కూర్చుంటే ఇక మిమ్మల్ని ఏం వాడతారు? అందుకని మీరు మళ్ళీ పైకి రప్పించి మళ్ళీ కింద పంపిస్తారు. అంటే ఫైనల్ గా మీరు ఇక్కడే ఉంటారు. నన్ను అడిగితే ఒక 3లోనే ఉంటారు, మీకు మరణం లేదు. కాదు కాలక్షేపం జన్మల పర్యంతం జరిగిపోతా ఉంటది ఇక్కడే. అదే పెళ్లి, అదే పిల్లలు, అదే బాధ్యతలు, అవే కష్టాలు, అవే రన్ అవుతూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఎప్పుడో ఒకసారి సృష్టిలో ఒక గొప్ప మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి మీలా కాదుగా, అదేదో ఒక రోజు ఎదగాలనుకుంటుంది. ఒక గ్రహం అయినా అది విశ్వం అయినా ఒకానొక దశలో దానికంటూ ఒక షిఫ్ట్ అనేది జరుగుతుంది. మీ జీవితంలో షిఫ్ట్ లేకపోవచ్చు, ఎందుకంటే మీ షిఫ్ట్ ఆపడానికి చాలా మంది ఉన్నారు, టీవీలు అన్ని. ఇక మాయ అంతా నీ చుట్టూ పరుచుకున్న మాయ మొత్తం అది మీరు సృష్టించిన మాయే. ఆ మాయలోనే లీనమైపోయారు మీరు. సో కాబట్టి ఇందులోంచి మీరు బయటపడ్డాం ఎవరి వల్ల కావట్లేదు. అట్లాగా మిమ్మల్ని కాపాడదామని వచ్చారు కొంతమంది లైట్ వర్కర్, వాళ్ళు కూడా అందులోనే కూరుకుపోయినారు. ఇప్పుడు వాళ్ళు కూడా బయటికి రావట్లేదు, వాళ్ళు కూడా సెటిల్మెంట్ గురించి అందులోనే పడుతున్నారు. మనుగడ, మూలాధారం. మనుగడ అంటే ఏంటో తెలుసా? సెటిల్మెంట్ అన్నారంటే మూలాధారం ఆల్రెడీ బాగుందని కూడా కాదు, చెడిపోయిందని అర్థం. మూలాధారం యాక్టివేషన్ కాదు అక్కడ. యాక్చువల్లీ మూలాధారం చెడిపోతే వాళ్ళందరూ సెటిల్మెంట్ కోసం చూస్తూ ఉంటారు భూమి మీద. బాగా డబ్బు సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి, లైఫ్ లో మంచి సొంత ఇల్లు ఉండాలి, హోదా ఉండాలి, కాలక్షేపం జరగాలి. ఇవన్నీ ఏంటంటే ఇంకా కరెక్ట్ గా లేదు, అసలు మూలాధారమే లేదు అసలు అక్కడ. ఎందుకంటే ఇక్కడ మూలంతో మీ కనెక్టివిటీ లేదు అనడానికి మూలాధారం పాడైపోయిందని చెప్పచ్చు, ఒక ముక్కలో చెప్పాలంటే. అయితే మరి ఇవన్నీ తప్ప మీరు ఏమన్నా అంటే అయ్యి చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటారు అని కొంతమంది మళ్ళీ మనలోనే మళ్ళా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు మాయలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది ఇక్కడ ఎవరినన్నా అడిగితే మీరు ఉద్యోగాలు చేయొద్దంటారు, వ్యాపారాలు చేయొద్దంటారు. ఉద్యోగాలు చేయండి. అర్జునుడు యుద్ధం చేశాడు, గుర్తుపెట్టుకోండి, బాణాలు వేశాడు, కానీ సాక్షిభూతంగా ఉండి బాణాలు వేశాడు. అక్కడ ఉంది పెదనాన్న బాబాయిలే, అవునా? మరి అక్కడ యుద్ధం మానేమని చెప్పలే కృష్ణుడు. ఇక్కడ కూడా మీరేం ఉద్యోగాలు మానేకర్లా. ఉద్యోగాలు వ్యాపారాలు అనే మాయలో ఉండకండి, డబ్బు సంపాదన అనే మాయలో ఉండద్దని చెప్తున్నాం అంతే. మీరు అది చేస్తే నిమిత్త మాత్రంగా చేయండి అబ్బా, ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించుకోండి. అత్యాశ ఎందుకు? నా నెక్స్ట్ జనరేషన్ కూడా, నేను నా మనవాళ్ళు కూడా అన్నట్టుగా ఉండకూడదు. నీకు కరెక్ట్గా ఎంతవరకు సరిపోతుంది నీకెందుకు? వాడు నీ కొడుకు పూర్ణాత్మ వేరు, వాడు వేరే అనుభవాలు తీసుకోవడానికి వచ్చాడు, వాడిని మేపుతా అంటే ఎట్లా? అట్లా కుదరదు. దానివల్ల మొత్తం సిస్టమ్ దెబ్బతింటది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఇంకొకరిని సంకలం వేసుకుందాం అని అనుకున్న మరుక్షణం కొలాప్స్. ఈ ప్రపంచం ఎందుకు అనుకున్నారు ఇట్లా అయిపోయింది? ముఖ్యంగా మన ఇండియా ప్రతి ఒక్కరిని సంకనేసుకోవాలని చూసాం అందరం.
ఎవరి స్థాయిలో వాళ్ళని ఎదగనివ్వకుండా వాళ్ళందరికీ ఏవో కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ వాళ్ళకి కల్పించాలని చూడటం, వాళ్ళని తీసుకొచ్చి అందులో ఎక్కించాలని చూడటం, అందరినీ ఈవెన్ కొడుకుల్ని మనవాళ్ళని సైతం ఎక్కువ హయ్యర్లో కూర్చోబెట్టాలనుకుంటాం మా వాళ్ళు అని. అలాగే బయట కూడా మా కులపోళ్ళు అని చెప్పేసి వాళ్ళని స్పెషల్. ఇట్లా ఎవరికి వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా సరే మీరు తక్కువ చైతన్య స్థాయిలో ఉన్న బాలాత్మలకి నువ్వు ధ్యానం నేర్పించాలి అంతే. అంతకు మించి అది మీ ఇంట్లో పిల్లలైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కానీ వాడి ఎదగడానికి ఉపయోగపడేలా, వాడి చైతన్యాన్ని పెంచుకునేలా వాడికి సహాయపడాలి తప్ప వాడికి అనవసరంగా భౌతికమైనవన్నీ వాడికి ఇయ్యద్దు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది సొసైటీ. సింపుల్. మన ఇండియా అంతా అదే. అందుకే మరి ఇంత ఇంబ్యాలెన్స్ ఎందుకుంది ఇండియాలో? ఎక్కువ అయిపోయింది, ఫెసిలిటీస్ ఎక్కువైపోయింది మనుషులకి. కానీ ఇవన్నీ నిజానికి భగవద్గీతలో ఏం లేవు. ఎవరి స్థాయిలో వాళ్లే, వాళ్ళంతట వాళ్లే. విశ్వ నియమాలు ఏం చెప్తాయంటే మనకి విశ్వ చైతన్యం ఒకటే అంటుంది, నేను అందరి కోసం కృషి చేస్తా అంటుంది. అందుకే కొన్ని నియమాలు ఏర్పరిచింది, విశ్వ నియమాలు. ఆ నియమాల్లో ఏమున్నాయి? ఇప్పుడు మీ జీవన శైలిలో భాగంగానే ఆత్మ ఉన్నతికి మీరు పాటుపడాలి అనేది ఒక నియమం ఉంది. ఉదాహరణకి అంటే ఇప్పుడు మీ జీవన శైలి ఏంటి? ఇప్పుడు మీరు ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేసుకోమనే అర్థం అక్కడ. కానీ అంటి ముట్టినట్టుగా మాత్రమే చేసుకోండి. ఎంతవరకు? అంతవరకు, నీ ఫుడ్కి వరకు సరిపోయే వరకు అంతే, నాట్ మోర్ దెన్ దట్. అంటి ముట్టినట్టుగా ఉండండి. అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే క్రియేషన్ లో ఇక్కడ నీకు ఏది కావాలి అనేది నువ్వు లోపలికి వెళ్లే కొద్దీ నీకు ఏది కావాలో అది నీ జీవితంలోకి ఆకర్షింపబడుతుంది. యూ బికమ్ ఏ మ్యాగ్నెట్. అయితే నీకంటూ ఒక జీవన శైలి ఉంటుంది కదా, ఆ శైలిలో మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. లేదు నేను సాఫ్ట్వేరే పోతా, లేదు నేను ఆర్మీలోకి పోతా, లేదా నేను గవర్నమెంట్ జాబ్ కొడతా అనుకో, కొట్టండి, ఏమన్నా చేయండి. ఎందుకంటే మీ చాయిస్లు అవన్నీ. కానీ అంటి ముట్టనట్టు ఉండండి. మీ ఆత్మ ఉన్నతికి పాటుపడడానికి మాత్రం సపోర్టింగ్ గా అవి ఉంటాయి అంతే. ఎందుకంటే సొసైటీలో మరీ విడ్డూరంగా ఉండకూడదు కదా. మీరు ఏదో ఒక సన్యాసి లాగా ఇంకా బొక్కలన్నీ ఎండుకుపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల మీద తిరుగుతూ అట్లా కాకుండా మీ జీవన విధానంలోనే మీరుంటూ హాయిగా మీ దవని మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. మీరు సంపాదించుకోవాలంటే సంపాదించుకోండి, కానీ ఎంతవరకు డిటాచ్ గా ఉండి సంపాదించండి. డిటాచ్ గా ఉండి ఉద్యోగాలు చేయండి. ఈ డిటాచ్మెంట్ గురించే మీ పిల్లలకి చెప్పండి, బయట వాళ్ళకి చెప్పండి, అందరికి చెప్పండి. డిటాచ్మెంట్ ఓన్లీ. అయితే ఈ డిటాచ్మెంట్ అనేది తెచ్చుకుంటే వచ్చేది కాదు, ధ్యాన సాధన ద్వారా, జ్ఞానం ద్వారా ప్రాప్తిస్తుంది మీకు డిటాచ్మెంట్. అందుకే మనం ఏం చేయాలి? జ్ఞానం ఇవ్వాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలకి జ్ఞానం ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వద్దు, జ్ఞానం ఇవ్వండి. అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టండి. అందరికి వెజిటేరియనిజం గురించి చెప్పండి. అందరికి ధర్మం అంటే ఏంటో చెప్పాలి. అసలు హిందూ ధర్మం గురించి బోధించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అది హిందూ ధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు మెయిన్ ధర్మం అంటే ఏంటి? ఆత్మని చేరుకోవటమే కదా ధర్మం. ప్రతి ఒక్కళ్ళ మన చైతన్యం వైపు మనం ప్రయాణించడం, ఆత్మానుభవాలని పొందడమే మన ధర్మం. ఇదే చెప్పాలి. ప్రభుత్వాలన్నీ ఇవే చెప్పాలా? తల్లిదండ్రులు పిల్లలకి ఇవే చెప్పాలా? మొత్తం అందరు ఇలా ఉన్నప్పుడు అది సత్యయుగము. గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే మీరు జీవించాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జన్మలో మీరు దేనికోసం జీవించాలి? డబ్బు పరపతి కాదు, ఆత్మోన్నతి. అప్పుడు మీరు ఏమవుతారు? మీరు ఆ చీకటి శక్తులు ఎవరైతే మీ చేతుల్లో టీవీలు, మొబైల్స్, సొసైటీలు, ఫ్యాషన్లు, చదువులు అని చెప్పి మాయ పెట్టారో, ఈ మాయ అంతా ఉండదు. ఇక మీరు పక్కకు వచ్చేస్తారు మీరు దాని నుంచి. ఎందుకంటే అది ఉంటుంది, దాని ద్వారా అది ఉంటుంది, మీ ద్వారా మీరు ఉంటారు. ఇక్కడ అందరూ ఒకేసారి అవ్వరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలను అనుసరించి, వాళ్ళ యొక్క స్థితిగతులను అనుసరించి వాళ్ళు డిటాచ్ అయిపోతూ ఉంటారు. క్రమంగా మీరు సృష్టిని అర్థం చేసుకునే కొద్దీ సృష్టిలో ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్ని మీ దగ్గరికి వస్తాయని మీకు క్రమక్రమంగా అర్థమయ్యేలా
పరిస్థితులు ఏర్పడతాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకోకూడదు. సో ఇక్కడ కాపీయింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది స్పిరిచువాలిటీలో. వాడు 3 గంటలు కూర్చున్నాడు, నేను కూడా 3 గంటలు కూర్చోవాలా, అతనికి అది కనపడ్డాడు, నాకు ఆయన విష్ణుమూర్తి అవపడుతున్నాడు, నాకేంది విష్ణుమూర్తి అవపడట్లేదు, నేను వెనకబడి ఉన్నానా ఏంది, అంటే ఏదో లోపం ఉంది నాలో అనుకుంటూ కూర్చుంటూ ఉంటారు కొంతమంది. ఈ కంపారిజన్ వల్ల వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. అలాగే కాపీ కొట్టద్దు, స్పిరిచువాలిటీలో కాపీలు ఉండవు. వేరే వాడు గుడికి వెళ్ళాడంటే మనం కూడా గుడికి పోవచ్చు, వాడు గుడి కొట్టించుకుంటే మనం కూడా గుడి కొట్టించుకోవచ్చు, మనం కూడా రిజర్వేషన్లు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. బయట నువ్వు ఎన్ని కాపీలు కొట్టచ్చు, కానీ లోపల అంతరం విషయానికి వచ్చేసరికి కాపీలు నడవు. ఇక్కడ కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకోవటం మాత్రమే ఉంటది. అది మీ స్థాయిని అనుసరించి, మీ తపన, మీకు అంతర్మదనం, ఈ అంతర్మదనాన్ని అనుసరించి ఉంటుంది. కొంతమందికి అంతర్మదనం విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే వాడు పుట్టిందే ఈ పని చేయడానికి. ధ్యానం నేర్చుకొని ధ్యానంలో ముందుకు వెళ్ళిపోయి వాడే డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అందరు పుట్టేటప్పుడు అందరు నార్మల్ గా పుడతారు, కానీ ఎవరికి వాడి చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం అనేది వాడి బాధ్యతే. నువ్వు గత జన్మలో బుద్ధుడై ఉండొచ్చు కాక ఇక్కడికి వచ్చాక మళ్ళీ బుద్ధుడు నువ్వే అవ్వాలి అంతే. మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఇక్కడ గ్యారెంటీగా. నేను గత జన్మలో బుద్ధుడిని, నేను గత జన్మలో బుద్ధుడి పక్కన ఉన్నా, లేకపోతే బాబాజీ పక్కన ఉన్నా, నేను బాబాజీ, ఇవన్నీ కాదు అసలు. ఇప్పుడు నువ్వు కిందకు వచ్చినా, నువ్వు వెంకటేశ్వర స్వామి అయినా కానీ మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ నీ ప్రయాణం ఒంటరి ప్రయాణమే. అలాగే నీకు వర్తించేవన్నీ పక్క వాళ్ళకి వర్తించవు. ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి తపన వాళ్ళదే. ఎవరి ఎంత తపన పడితే అంత భగవంతుడు మిమ్మల్ని చేరుకుంటాడు. మీ లోపల విశ్వ చైతన్యం అనేది మీకు ఎలా పనిచేస్తుంది ఈరోజు చెప్తా వినండి. విశ్వ చైతన్యం ఎప్పుడు ఒకటే తపనలో ఉంటుంది, అదేంటంటే తమ జీవరాశి అందరూ పరిపూర్ణత్వం పొందాలని. ఈ క్రమంలో అది కొన్ని రూల్స్ కూడా పెట్టింది. అదేంటి, ప్రతి ఒక్కళ్ళు ఆత్మోన్నతి కోసం మాత్రమే పాటుపడాలి అని ఒక నియమం ఉంది, కానీ అది ఎప్పటికి తెలియదు ఈ భూమి మీద. ప్రతి ఒక్కళ్ళు దేనికోసం పాటుపడాలి, ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే పాటుపడాలి అని ఒక నియమం ఉంది. ఈ నియమాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఉంది ఈ నియమాల్లో. అదేంటంటే సృష్టి తనంతట తానుగా వీళ్ళని తొలగిస్తుంది. వీడు బడికి రావడానికి, వీడు ఎప్పుడు ఇదే గోల్లో ఉన్నాడు, ఈ మాయలోనే ఉన్నాడు, ఉద్యోగ వ్యాపారాలు, ఆహారము, ఈ వీటిల్లోనే ఉన్నాడు. సో కాబట్టి వీడికి అసలు ఏ మాత్రం లోపల చైతన్యం పట్ల ఎరుక లేదు అన్నప్పుడు వాడు సహజంగా వృద్ధాప్యం వచ్చి మరణిస్తాడు రోగాలకు. మరి లేకపోతే అసలు రోగం అన్నది ఈ సృష్టిలో ఎక్కడ లేదండి, ఏ విశ్వంలో కూడా లేదు అసలు రోగం. ఎందుకు 4వ పరిధికి వెళ్ళండి, రోగాలు ఉండవు. మీరు చచ్చాక కరెక్ట్ గా 4వ పరిధి ఏంటి, పక్కనే ఉంది, 3కి కొనసాగింపే పక్కనే, అక్కడ కూడా రోగాలు లేవు. అసలు రోగం ఎక్కడ లేదు, ఒక భూమి మీదనే ఉంది. ఎందుకని ఇక్కడ రోగం ఉంది ఆలోచించండి. ఇక్కడ మృత్యు ఇక్కడ ఒక్కచోటే ఉంది, ఎందుకంటే భ్రమలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువ. మీ మృత్యువు భ్రమ, మీ వృద్ధాప్యం భ్రమ, అన్ని భ్రమలే, కానీ ఇక్కడ నిజంగా జరుగుతున్నట్టు కనబడతాయి. దాన్ని మీరు ఎంతకాలం నమ్మితే ఆ మాయలోనే ఉంటారు. మరి చాలా మంది ముసలోళ్ళు అయిపోతున్నారు కదా, పత్రిజీ కూడా ముసలాయన అయ్యపోయాడు కదా, ఇవన్నీ నీ లాజికల్ మైండ్ ఉంటుంది చూసారా, అది. ఎవరు పోలా, అందరు ఇక్కడే ఉన్నారు, పోయినట్టు కనబడతారు. అదే ఈ భూమి మీద ఉన్న మ్యాజిక్. సైలెంట్ అయిపోయి వాళ్ళు ఉన్నట్టు ఒకసారి బాడీ వెకేట్ చేస్తారు. మీకు ఎలా కనబడుతుంది అంటే, మీ లాజికల్ బ్రెయిన్ లో ఉన్నవాడికి ఆహా వీళ్ళు నిజంగానే ఏదో జబ్బు చేసిపోయాడు, బుద్ధుడు కూడా జబ్బు చేసిపోయాడు, పత్రిజీ కూడా జబ్బు చేసిపోయాడు, అయితే ఇది నిజానికి ఇదంతా వీళ్ళందరూ జీవితాంతం చెప్పిందంతా, అంటే వాడి బోధనలన్నీ వదిలేయడానికి వీడికి ఒక రీజన్ కావాలి అర్జెంటుగా. ఎందుకంటే వాడు మాయలోనే ఉండాలనుకుంటున్నాడు కాబట్టి. సో వాడికి ఒక రీజన్ వెతుక్కుంటాడు అంతే, ఆ చీకట్లోనే ఒక చీకటి రీజన్ దొరుకుతుంది వాడికి అట్లా. కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని, జస్ట్ వాళ్ళు అసెండ్ అయ్యారు, కానీ బయట ప్రపంచానికి సహజంగా కనబడటం కోసం వాళ్ళు బాడీ వెకేట్ చేశారన్న విషయం ఎన్నో జరుగుతున్నాయి ఈ టైంలో. ఎంతో మంది పిరమిడ్ సొసైటీలో దేవుళ్లతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అమ్మవార్లతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి చెప్పలేము మనం. ఏ ఆధ్యాత్మిక సంస్థలో గురువు చెప్తే శిష్యుడు వెంటనే తప్ప, ఇక్కడ దేవుళ్ళు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడటం అనేది పిరమిడ్ సొసైటీలోనే ఉంది కొంతమంది.
వ్యక్తులు కాంటాక్ట్ లో ఉన్నారు. ఈవెన్ క్రియేటర్స్ అయితే మాట్లాడుతున్నాడు. అసలు అద్భుతాలు లేవా అంటే ఉన్నాయి. అవన్నీ మీకు ప్రేరణ కలిగించడానికి బోల్డెన్ని ఉన్నాయి. కానీ ఆ స్థాయి మీరు తెచ్చుకుంటే ఆ అనుభవాలన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. వాళ్ళ అనుభవాలు విని మీకు ప్రేరణ తెచ్చుకోవాలన్నా కానీ మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. అట్లా అందరికీ ఎవరు పడితే వాళ్ళకి అట్లాంటి పుస్తకాలు వస్తున్నాయి మన దగ్గర. కానీ రియల్ బుక్ మీ దగ్గరికి రాదు. ఈ డూప్లికేట్ బుక్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. రియల్ బుక్ ఎందుకు రాదంటే మీ కరెక్ట్ సాధన మీరు చేయటం లేదు. చేస్తే కరెక్ట్ బుక్ నీ దగ్గరికి వస్తుంది. అది చదవగానే మొత్తం మీకు అందులో ఆన్సర్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. టక 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 టక. ఇప్పటి వరకు నీ మైండ్ లో ఉన్న ఆన్సర్లన్నీ ఆ బుక్ నుంచి బయటకు వస్తున్నాయంటే నువ్వు కరెక్ట్ గా ఆ బుక్ ఎలిజిబిలిటీ సంపాదించుకున్నావు అని అర్థం. అట్లా. సో అలాగే మరి ఇంకో విశ్వ నియమం మనకి ఏం చెప్తుందంటే, మీ విశ్వంలో మీ యొక్క పరిధిలో ఏదైతే మీకు అందజేయబడుతుందో అది మాత్రమే మీకు సంబంధించింది. అంటే ఇక్కడ విశ్వ చైతన్యం మీకు అందుబాటులో ఉందప్ప. అది మీరు ధ్యానంలో కూర్చుంటే ఆ విశ్వ చైతన్యం మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఆ విశ్వ చైతన్యము అనేది అదొక స్థితి. ఆ విశ్వ చైతన్యపు ఎనర్జీ ఎప్పుడు నిరంతరం వర్షంలాగా ప్రవహిస్తూ ఉంటుంది మీ జీవితాల్లో. మీరు కదలకుండా కూర్చుని ఆ విశ్వ చైతన్యపు ఎనర్జీని మీరు తీసుకుంటారు. కాస్మిక్ ఎనర్జీ అంటూ ఉంటాం దాన్నే మనం. కానీ నిజానికి అది విశ్వ చైతన్యం యొక్క ఎనర్జీ. అది మీ లోపలికి వచ్చి మీ ఎనర్జీని అది పెంచాలనుకుంటుంది దాని స్థాయికి. చూడు, అది ఎప్పుడు తపనగానే ఉంటుంది. ఎప్పుడు మీరు దొరికితే మీకు విశ్వ చైతన్యపు ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మీకు అందించడానికి అది అది మీరు తీసుకుంటూ ఉంటే మీ చైతన్యం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మీ ఫ్రీక్వెన్సీ పెరిగి 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 మీరు ఏ స్టేజ్కి వెళ్తారో తెలుసా? కేవలం ఒకే ఒక జన్మలో విశ్వ చైతన్య స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ధ్యాస మొత్తం విశ్వ చైతన్యం మీద ఎనర్జీ తీసుకోవడం మీదే ఉంది. తీసుకొని 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 ఎందుకంటే ఇందులో ఒక నియమం ఉంది ఇక్కడ. అదేంటంటే విశ్వ చైతన్యం నిరంతరం మీకు సహాయపడుతూనే ఉంటుంది. దాని నియమం అది. అది డెఫినెట్ గా ఇచ్చి తీరాలి. విశ్వ చైతన్యం మీ యొక్క అభివృద్ధికి ఎప్పుడు దోహదపడుతూనే ఉంటుంది అది. కానీ మీకు మీ పరిధిలో మీకు ఎప్పుడు అది మీకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. కానీ మీరు అది కాదు, నాకు ఉద్యోగ వ్యాపారాలు, బయట ఎంటర్టైన్మెంట్, ఈ మాయే నాకు బాగుంది, నేను ఇట్లనే ఉంటా అని మీరే చాయిస్ చేసుకుంటున్నారు. విశ్వ చైతన్యాన్ని కాకుండా నాకు బయట మాయే బాగుంది అని చాయిస్ చేసేది ఎవరిక్కడ? మీరే. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ అది ప్రకృతికి విరుద్ధం అనమాట. విశ్వ చైతన్యము నియమాలకు విరుద్ధం. దానివల్ల ఏమవుతుంది? ఈ నియమాలు పాటించకుండా నాకు ఈ మాయే బాగుంది, నేను ఈ భౌతికంలోనే జీవిస్తా, నేను బాగా డబ్బు సంపాదించుకున్నా అని అనుకున్న వాళ్ళందరూ ఫైనల్ గా ఏమవుతున్నారు? విశ్వ చైతన్యం వాళ్ళు ఏం చేస్తుంది? తనలో కలిపేసుకుంటుంది. మళ్ళీ ఒక దశలో వాళ్ళు ఎలాగో విశ్వ నియమాలకు అనుగుణంగా లేరు కనుక వాళ్ళు తనంతట తానుగానే తొలగించబడతారు. ఎందుకంటే వాడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, కొంత ప్రక్షాళన చేయాలి, వాళ్ళని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఈ చైతన్యం ఎప్పుడు విశ్వ చైతన్యం వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటుంది పాపం. అది వీళ్ళే వినకుండా పైకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇదంతా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. అయినా కానీ విశ్వ చైతన్యం వాళ్ళకి సహాయపడుతూనే ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఒక గురువు, ఒక పాంప్లెట్ రూపంలోనో, ఒక మెడిటేషన్ సెంటర్ రూపంలోనో, ఒక గురువు రూపంలోనో, ఎప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి అందుబాటులోకి వచ్చేలా విశ్వ చైతన్యం ఎప్పుడు సహాయపడుతూ ఉంటుంది. ఇదన్నిటికీ కాకుండా వాళ్ళు ధ్యానం చేస్తే ఆ విశ్వ చైతన్యం వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని జాగృత పరిచేలా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ అసలు వీళ్ళు కళ్ళు మూసుకోవట్లేదు. ఒక పగబట్టేట్టే ఉంటారు అందరూ. ఎందుకంటే తెలియదు, విశ్వ చైతన్యం మీద పగబట్టేట్టే ఉంటారు అందరు. ఎవరికి వాడు నాకు వద్దు, అసలు ఇది విశ్వ చైతన్యం వద్దే వద్దు, నాకు ఇదే బాగుంది అంటారు. పక్క వాళ్ళని జడ్జిమెంట్ చేస్తేనే బాగుంది, నాకు నేను ఇట్లా కష్టాలు అనుభవిస్తేనే బాగుంది. కొంతమంది చూడండి కష్టాలు పడుతుంటారు, వాడికి సొల్యూషన్ చెప్తా అంటే వద్దంటారు. వాడి కష్టాలు వినాలి, వాడి మీద సింపతి చూపించాలి, వాడి మీద జాలి పడాలి, అంతే. నాకు అంతవరకే కావాలి, నాకు అంత మించి వద్దంటారు వాడు. ఎవరికి సొల్యూషన్స్ అవసరమా ఇక్కడ? అందుకే ఇక్కడ ఎందుకు ఎదుగుదల ఉండదంటే చాలా మందికి వాడికి సొల్యూషన్ అవసరం లేదబ్బా. వాడికి ఇక్కడే ఏం లేదు, వాడికి ఆ మాయలోనే ఉండాలనుకుంటున్నారు చాలా మంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజం తెలియాలంటే కూడా ఎలిజిబిలిటీ ఉండాలి. ఈ పెద్ద పెద్ద దేవుళ్ళు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి గుళ్ళు గోపురాలు అంతవరకే కావాలి. అంతేగాని నిజమైన దేవుడు మాకు ఎవరికి వద్దు. ఎందుకంటే నిజమైన దేవుడి దగ్గరికి వెళ్తే విశ్వ నియమాలను మేము పాటించాల్సి వస్తుంది.
మేము పాటించాలంటే మేము ధ్యానం చేయాలి. కానీ మీకు విచిత్రం ఏంటంటే మీరు ధ్యానం చేస్తే ఇప్పుడు బయట దొరికే ఈ మాయలో వచ్చే ఎంజాయ్మెంట్ కంటే 1,00,000 రెట్ల ఎంజాయ్మెంట్ మీకు లోపల ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది భౌతిక జీవితంలో అది ప్రత్యక్షం అవుతుంది. మీ అర్హత ఎలా ఉంటుందంటే సృష్టి మీకోసం అలా మోకరిల్లుతుంది అన్నమాట మీ ముందు. మీకు ఏది కావాలంటే అది. ఈ సామాజిక పరమైన నియమాలు ఇవేవి అడ్డురావు, నీకు అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. కానీ వీటన్నిటినీ కూడా కాదంటారు కొంతమంది మహనీయులు. ఎందుకంటే ఇవన్నీ నేను కోరే కొద్దీ, కోరకుండా ఇచ్చినా కోరి ఇచ్చినా అవన్నీ ఫైనల్ గా అవన్నీ నేను అనుభవించి తీరాల్సి వస్తుంది. అందుకని జ్ఞానోదయాన్ని పొందిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఈ భూమి మీద ఏం కోరుకోవాలి, తను కావాలనుకుంటే ఒక ప్యాలెస్ క్రియేట్ చేసుకొని హాయిగా ఉండొచ్చు, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. కానీ తను అలా అనుకోలే. ఇప్పుడు ఒక సాయిబాబా ఎన్లైట్ అవ్వగానే పోయి పాడుపడ్డ మసీదులో కూర్చున్నాడు. ఎందుకు? బుద్ధుడు ఒక సామ్రాజ్య మహాచక్రవర్తి రాజ్యం వదిలేసి చెట్టు కింద కూర్చున్నాడు ఎన్లైట్ అవ్వగానే. ఎందుకంటే అసలు వాళ్ళకి అసలు ఇంకేం వద్దు. ఎందుకంటే మీరు ఏది అడిగినా అది కర్మే, అది మీరు చచ్చినట్టు అనుభవించి తీరాలి. ఇది హోటల్ లాంటిది. ఫ్లైడియన్స్ అందుకే చెప్తారు మీకు, ఈ జీవితం కూడా ఒక హోటల్ లాంటిది. మీరు ఏది ఆర్డర్ ఇస్తే అది మిమ్మల్ని చచ్చినట్టు మీరు దాన్ని అనుభవించి తీరాల్సిందే. దానివల్ల మీ టైం వేస్ట్ అయింది. పెళ్లి అన్నారంటే దాని వెనకాల ఉండే పర్యవసానం ఒక 50 ఏళ్ళు మీరు దాన్ని అనుభవించాల్సిందే. పిల్లలు అన్నారంటే వాళ్ళ బాధ్యతలు, బరువులు అన్ని మోసుకుంటూ కూర్చోవాల్సిందే. అందుకే సాయిబాబా పెళ్లి చేసుకోండి. బుద్ధుడు ఉన్నాడని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు. అట్లంటే బుద్ధుడు అన్యాయం చేసిండు ఆ పిల్లల్ని, అందరినీ. పిల్లల్ని వదిలేసి పోతారంటే అన్యాయం చేసిండు బుద్ధుడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానం. అసలు ఎవరెవరికి అన్యాయం చేయరు ఈ ప్రపంచంలో, ఎవరిష్టం వాళ్ళకి. అందులో ఆత్మపరంగా వెళ్ళిపోయి ఆత్మని పట్టుకునే వాళ్ళకి అసలు తిరిగేలేదు. విశ్వ చైతన్యం ఎప్పుడు మీకోసమే పనిచేస్తుంది, మీకోసమే, గుర్తుపెట్టుకోండి. సో అందుకే అది కొన్ని నియమాలు ఏర్పరిచింది. ఆ నియమాల్లోనే అసలు మొత్తం రహస్యం అంతా దాగి ఉంది. కానీ విశ్వ నియమాలు మీకు బయట ఎక్కడ దొరకవు. అవి సృష్టికర్త నుంచి ఒక ప్రేమపూర్వకమైన ప్రసారం. ఇప్పుడు ఏవో మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి లక్కీగా మనం తీసుకొని దాన్ని అందించగలుగుతున్నాం ఈ ప్రపంచానికి. ఎందుకంటే ఆ స్థితి ఇప్పుడు ఈ సమయంలో మాత్రమే ఉంది. అసలు ఈ విశ్వాల్లో అన్ని చోట్ల ఇప్పుడు ఈ సుందర విశ్వాలన్నీ ఎంతో అందమైన విశ్వాలు ఉన్నాయి. వీటన్నిటిలో నివసిస్తున్న ప్రతి జీవి కూడా గుర్తుపెట్టుకోండి, తనకు తానుగానే ఆత్మ అనుభూతుల్ని పొందాల్సి ఉంటుంది. అది రూల్. అది ఎవడికి వాడే. ఎవరి విషయంలో సహాయం చేయరు మీకు. అయితే మీరు సహాయం పొందాలనుకుంటే మీరు పొందొచ్చు. మీ ధ్యానం ద్వారా మీ అంతర్ ప్రయాణం చేసి మీరు హెల్ప్ తీసుకోవచ్చు విశ్వ చైతన్యంది. అలాగే ఇంకా భౌతిక పరంగా కూడా ఎవరి సహాయ సహకారాలను తీసుకొని మనము అంటే ఒక సొసైటీలో జాయిన్ అయ్యి మెడిటేషన్ నేర్చుకొని అట్లా ఒక గురువు, భౌతికంగా ఒక గురువు ఉండి తీరాలి మీకు అవశ్యంగా, ఒక లివింగ్ గురువు. ఎందుకంటే అతన్ని చూస్తే, అతని మాటలు వింటే మీకు ఒక ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ ద్వారా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. అలా కూడా తీసుకోవచ్చు. అట్లా విశ్వ నియమం అనేది ఎంత అందమైన నియమాలు ఉన్నాయంటే ఈ విశ్వంలో అసలు ఒక అద్భుతం అనమాట. అసలు ఈ సృష్టిలో మంచి చెడు అన్నది ఏమీ లేదు అసలు. ఎందుకంటే అన్ని నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఇక మనకి ఏదైతే ఇవ్వబడిందో ఈ విశ్వంలో ఆ ఎనర్జీనే మనం స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి. ఈ పంచభూతాల్లో ఉండే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ అంటే ఓన్లీ స్పెషల్గా వస్తుంది అనుకుంటున్నారా? పంచభూతాల్లోనే ఉంది అది, ఆ ఎనర్జీ. మీరు కదలకుండా కూర్చుంటే ఆ పంచభూతాల ద్వారానే అది మీ లోపలికి వచ్చి జాగృతం చేస్తుంది మిమ్మల్ని. అంటే మిమ్మల్ని ఆవరించుకొని ఉంది విశ్వ చైతన్యం ఎప్పుడు. దాని కోరిక ఒకటే, మీ అభివృద్ధే దాని కోరిక. ఎందుకంటే మీరు పరిపూర్ణులైతే అది కూడా పరిపూర్ణం అవుతుంది. కానీ ఈ పరిపూర్ణత్వము అనేది చూశారు, ఈ ప్రయాణం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. పరిపూర్ణత్వం వైపు ట్రై చేస్తూనే ఉంటాయి విశ్వాలన్నీ. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే సృష్టికర్త ఒక పరివర్తనకు లోనవుతున్నాడు ఈ సమయంలో. అంటే ఆయన లోపలే కొన్ని ప్రకంపనలు,
ఒక పరివర్తనకు సంబంధించిన ప్రకంపనలు ప్రారంభమయ్యి అవి అన్ని విశ్వాలకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆయన నుంచి వస్తే ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ విశ్వాలకు వెళ్తాయి. విశ్వాల నుంచి సోలార్ సిస్టమ్స్ కి, సోలార్ సిస్టమ్స్ నుంచి ప్లానెట్స్ కి, ప్లానెట్స్ నుంచి జీవరాశికి. ఇగో ఇంత లైన్ ఉంది. సో ఇప్పుడు ప్రారంభమైంది ఎక్కడ? గెలాక్టిక్ సెంటర్. అంటే ఎక్కడ? సృష్టికర్త. సృష్టికర్త ఇప్పుడు ఈ సమయంలో ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లోకి వెళ్ళే ఈ క్రమంలో మొత్తం అన్ని విశ్వాలు షిఫ్ట్ అవుతున్నాయి. ముందు గాడ్ తన లోపల ఉన్న ఆ పరివర్తన ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో, మెటమార్ఫసిస్ జరగటానికి కావలసినటువంటి ప్రకంపనలు అతను రిలీజ్ చేసి అన్ని విశ్వాలకి పంపిస్తున్నాడు. ఇప్పుడు మన విశ్వానికి కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడు అందులో భాగంగా మన విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలు అసెండ్ అయిపోతుంది. అలాగే మన భూగ్రహం కూడా అసెండ్ అవుతుంది. కానీ మన భూగ్రహం ఒక సపరేట్ అసెన్షన్ లో ఉంది. ఎందుకని? సృష్టికర్త సైతం దీని మీద ఫోకస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సృష్టి అంతా అసెన్షన్ అన్ని చోట్ల ఉన్నప్పటికీ భూమి అసెన్షన్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ మూడవ పరిధి ఉంది. మూడవ పరిధి అంటే ఏంటి? అసలు నిజానికి మూడవ పరిధి అనేది సృష్టిలో ఎక్కడ లేదు. ఓన్లీ కృత్రిమంగా ఒక భూమి పైన మూడవ పరిధి అనే దాన్ని ఏర్పరచడం జరిగింది అంతే. నిజానికి అసలు మొత్తం మన విశ్వం మొత్తం 5వ పరిధిలోనే ఉంది. మన భూమి కూడా 5వ పరిధిలోనే ఉండే. కానీ సడన్ గా చీకటి శక్తులు ఏం చేశాయి? గడిచిన 12,000 సంవత్సరాల క్రితం నుంచి అవి ఈ గ్రహం మీద ఆధిపత్యం సాధించడానికి ఒక మూడవ పరిధి అనే ఒక లేయర్ ని ఫామ్ చేశాయి అంతే. ఇక ఆ లేయర్ ఎలాంటిది? కంప్లీట్ కంప్యూటరైజ్డ్ లేయర్. మీరేదో అదే పెద్ద మాయలు మంత్రాలు అదేం ఉండదు అక్కడ. మొత్తం సైన్సే, కాస్మోస్ మొత్తం సైన్స్ తో నిండిపోయింది. వాళ్ళు 3 డైమెన్షనల్ లేయర్ ని ఫామ్ చేసింది వాళ్ళే, దానికి తగ్గ పరికరాలన్నీ పెట్టింది వాళ్ళే. ఇక్కడ ఈ మాయని మొత్తం కంప్యూటరైజ్డ్ అనమాట. మొత్తం కంప్యూటర్స్ ద్వారా రన్ అవుతుంది ఇదంతా. మీరు మాయలో ఉండే విషయం కూడా మ్యాట్రిక్స్, అది కంప్యూటర్ ప్రోగ్రామ్ అది యాక్చువల్లీ. కాకపోతే అప్పట్లో ఈ కంప్యూటర్ ఇదంతా వినిమయం అదంతా మనుషులు అర్థం చేసుకునే స్థాయిలో లేరు కాబట్టి దీన్ని మాయ అన్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇతర గ్రహాల నుంచి మన దగ్గరికి వచ్చి కంప్యూటర్స్ అనేవి వచ్చేసాయి. కన్ఫిగరేషన్ అనేది చాలా హైగా అడ్వాన్స్డ్ గా డెవలప్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ చేసి సడన్ గా మరి అక్కడి నుంచి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే రాబోయే 30-40 ఇయర్స్ లో ప్లానెట్ అసెండ్ అయిపోతుంది కాబట్టి ఇంటర్నెట్ అనేది చాలా అవసరం ఈ ప్లానెట్ కి నాలెడ్జ్ ఇవ్వడానికి. ఎక్కడో ఉంటా నేను ఈ ప్రపంచానికి నేను నాలెడ్జ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నాకు ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి నాకు జూమ్ ఉంది. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు నా క్లాసెస్ వింటారు. అంటే ఈ నాలెడ్జ్, నాకు వచ్చిన ప్రతి మెసేజ్ ప్రపంచంలో అందరికీ అందే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మీకు ఒక ప్రేరణ కలిగిస్తుంది. నాలెడ్జ్ ఒక కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేటర్. విశ్వ చైతన్యంలో నేను కూడా ఒక భాగాన్ని, నేను విశ్వ చైతన్య స్థాయికి ఎదగగలను. ఆ తర్వాత కూడా దీన్ని అధిగమించిన తర్వాత కావాలంటే నేను విశ్వ చైతన్యంలో కలిసిపోవచ్చు. ఇక్కడ మీరు ఈ జన్మలు అయిపోయిన తర్వాత మీరు 2-3 జన్మలు పట్టివ్వండి, లేదా ఒకటే జన్మ పట్టివ్వండి, మీరు కావాలనుకుంటే విశ్వ చైతన్య స్థాయికి వెళ్ళిపోయి విశ్వ చైతన్యంలో కలిసిపోవచ్చు మీరు. ఆ తర్వాత మీకు జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జన్మరాహిత్యం అంటారు చూడండి అది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం వరకే మీరు జన్మలు తీసుకోకుండా ఉండగలరు. అంటే కంప్లీట్ గా విశ్వ చైతన్యంలో కలిసిపోయి ఉండగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లూసీ అనే మూవీలో హీరోయిన్ లాస్ట్ కి విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. ఐ ఆమ్ ఎవ్రీవేర్ అని చెప్తుంది ఆ మూవీలో. అంటే ఆమె ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నైనా ఆమె కంట్రోల్లోకి తీసుకోగలదు, ఆ మెసేజెస్ పంపిస్తుంది. అంటే ఆమె విశ్వ చైతన్యంలో కలిసిపోయింది ఆల్రెడీ. అంటే ఇక్కడ ఎవరైనా విశ్వ చైతన్యంలో కలిస్తే మొత్తం ఎరుక, విశ్వం అంతా ఎరుక మీరే అయిపోతారు. అక్కడి నుంచి మీకు జన్మలు ఉండవు. కానీ ఈ విశ్వంలో మాత్రమే జన్మలు ఉండవు. కానీ మీరు ఒక ఎనర్జీగా కావాలంటే ఉండిపోవచ్చు. అందుకే దేవుళ్ళలో కలిసిపోవటము, ఇది అది ఇవన్నీ మాటలు మనకి పూర్వకాలంలో వచ్చినాయి. అంటే అవి ఇందులోంచి వచ్చాయి. యాక్చువల్లీ మనకి ప్లైడియన్స్ కూడా ఫస్ట్ చాప్టర్ లో చెప్పారు మీకు. ప్లైడియన్ టీచింగ్స్ లో పరిపూర్ణులకు 2 అవకాశాలు ఇవ్వబడతాయి. ఒకటి సృష్టికర్తతో విలీనం అయిపోవడం, 2 మీ ఉనికిలోనే కొనసాగి ముందుకు సాగటం అని. ప్లైడియన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఉనికిలోనే వాళ్ళు కొనసాగుతూ ముందుకు వెళ్ళారనేది చెప్పబడింది ఇక్కడ.
యాక్చువల్లీ పరిపూర్ణత్వాన్ని పొందడం అంటే ఏంటి? ఈ విశ్వ చైతన్యంలో మీరు ఒక భాగం అయిపోవడం. ఆ స్థాయికి మీరు చేరుకున్న తర్వాత ఏమవుతుంది? మీరు విశ్వ చైతన్యంలో కలిసిపోతారు. ఇంకా మీకు జన్మలు ఉండవు. అంటే యు ఆర్ ఎవ్రీవేర్. మీరు ఈ విశ్వంలో ఎక్కడైనా మీరు ప్రత్యక్షం అవ్వచ్చు, అక్కడ కావాల్సింది నేర్చుకోవచ్చు, మళ్ళీ మాయమైపోవచ్చు. అంటే ఒక రామ్థా లాగా. అంటే మీరు ఒక కాంతిగా మారిపోతారు, విశ్వ చైతన్యంలో కలిసిపోతారు, అంటే ఆ స్థాయిలో ఉంటారు. కానీ కొందరు ఏం చేస్తారంటే మేము ఇంకా ఎదగాలనుకుంటున్నా అనేవాళ్ళు, కొంతమంది ఏమో ఈ విశ్వాన్ని ఇంకా డెవలప్ చేసే క్రమంలో విశ్వ చైతన్యంలో ఉంటూ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విశ్వ చైతన్యంలో కలిసిపోతూ అట్లా జీవిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఇట్లా కాదు, నేను ఇంకా కొంచెం ఎదగాలనుకుంటున్నా కాబట్టి నేను ఈ విశ్వం నుంచి వేరే విశ్వానికి వెళ్తాను, అక్కడ చైతన్య పరిణామం చెందుతాను అనుకున్న వాళ్ళు మళ్ళీ ఈ విశ్వాన్ని దాటి మళ్ళీ తమ ఉనికిలోనే కొనసాగుతూ మళ్ళీ ముందుకెళ్ళి వేరే చోట వేరే విశ్వాల్లో ఉన్నతమైన విశ్వాల్లో మళ్ళీ జన్మలు తీసుకొని అక్కడ చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు. చూడండి, ఈ ప్రయాణాలు ఎప్పటికీ ఆగవు, గుర్తుపెట్టుకో. కానీ ఈ నాలెడ్జ్ అంతా ఇప్పుడు మీకు క్రియేటర్ ఇస్తున్నాడు, ప్రైమ్ క్రియేటర్. సో నిజానికి ఈ నాలెడ్జ్ ఎప్పుడు అందుబాటులో లేదు ఈ భూమి మీద, కానీ ఇప్పుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అర్థం చేసుకోండి, మీకు చాలా స్కోప్ ఉంది. మీ స్కోప్ అంతా బయట వెతుక్కోకండి ఉద్యోగ వ్యాపారాల్లో, మీ స్కోప్ అంతా లోపల ఉంది. మీరు ముందుకు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు లోపల నుంచి ఉన్నాయి. సో ఈ క్లాస్ తర్వాత ఒకసారి పునరాలోచించండి, ఈ క్లాసును మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తిరిగి మళ్ళీ మనం కలవబోతున్నాం. మీ యొక్క అవగాహన స్థాయి పెరిగినప్పుడు మనం తిరిగి మళ్ళీ కలుసుకుంటాం. ఓకే ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానం కంపల్సరీగా చేయండి. ఇక్కడ సమయాభావం వల్ల నేను ధ్యానం చేయించట్లేదు, కానీ మీరు ధ్యానం చేయాలి ప్రతిరోజు రాత్రిపూట లేదా తెల్లవారుజామున మీకు నచ్చిన సమయంలో చక్కగా శ్రీచక్రాలను ఉపయోగించుకోండి. ఇప్పుడు శ్రీచక్రాలు తయారు చేస్తున్నాను నేను, సో వాటిని ఉపయోగించుకోండి చక్కగా. సో ఆ ఎనర్జీని మీరు స్వీకరించండి. సో గంటలు గంటలు ధ్యానం చేయడానికి చక్కటి మెర్కబాలు, ఏ లెవెల్లో ఉండే వాళ్ళకి ఆ లెవెల్లో మీకు మెర్కబా, చిన్న మెర్కబాల దగ్గర నుంచి మీడియం సైజ్ మెర్కబా, నెక్స్ట్ శ్రీచక్ర, 3 లెవెల్స్ గా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి మీకు ఇవన్నీ, కానీ అర్హత సంపాదించుకుంటేనే. ఎందుకంటే ఇవి కమర్షియల్ కాదు, ఇవి మీరు అనుకుంటే దొరికేవి కాదు. దీనికోసం మీరు సాధన చేయాల్సి ఉంటుంది, ఆ ఎలిజిబిలిటీని మీరు సంపాదించుకోవాల్సి ఉంటుంది. అవి మీ దగ్గరికి వచ్చాక కూడా మీరు దాన్ని వినియోగించుకునే అర్హత మీకు ఉండాలి, ఆ ఎలిజిబిలిటీ మీకు ఉండాలి. గంటలు గంటలు దాన్ని పట్టుకొని మీరు కూర్చోగలిగే ఆ స్థితి వచ్చినప్పుడే వాటిని తీసుకోండి. తెలిసి తెలియకుండా ఇది కొంటే మంచిది, అది కొంటే మంచిది, ఇది ఎవరో చెప్పారని కొంటే నో, అలా ఎప్పుడు చేయకండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. 4 రోజుల తర్వాత బయటపడేస్తారు. ఎందుకంటే జీవితంలో అందరు చేసే పనులు అవే, చాలా వరకు అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని అట్లా పెడతారు అంతే. దాంతో ఎదుగుదల అనేది ఉండదు. అది మీరు చదవాలి ఏకాగ్రతగా, దాంతో మమేకమై అందులో ఉన్న నాలెడ్జ్ అంతా మీ లోపలికి వచ్చాక దాన్ని బట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి అంతే. అది మీ దగ్గర ఉంది అంటే మీరు స్టక్ అయిపోయారు, అది స్టక్ అయిపోయిందని అర్థం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మనం మై డియర్ ఫ్రెండ్స్.
నన్ను నిన్ను